మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు తెలిపారు. అనంతపురంలో నెలకొన్న కరువుకు సోనియా గాంధీ గమనించి 2004లో జీవనోపాధి కల్పించాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారని 14 కోట్ల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని గిడుగు రుద్రరాజు తెలిపారు. చరిత్ర పుట్టలోంచి గాంధీ నెహ్రూ పేరు తొలగించాలని బీజేపీ చూస్తుందని, ఒక రకమైన ఫోబియాతో బీజేపీ బ్రతుకుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే పార్లమెంట్ లో మేము చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని మరింత మెరుగైనటువంటి విధంగా, అంటే ప్రధానంగా రైతు కూలి ఇద్దరు కూడా రెండు కడలు లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో రైతులు కూడా చాలా ముఖ్యమని ఈ రైతు కూలిని బేరుజు వేసుకుని దీన్ని అగ్రికల్చర్ కి, వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ యాక్ట్ మేము మార్చబోతున్నాం. లేటెస్ట్ గా మేము తీసుకున్నటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఆల్రెడీ ట్రైబల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ట్రీ ప్లాంటేషన్ కి దీన్ని అనుసంధానం చేయడం జరిగింది. ఇప్పుడు రైతు బాగోవాలి కాబట్టి, రైతుకి కార్మికులు దొరకాలి కాబట్టి తప్పనిసరిగా దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. రైతుకి నష్టం లేకుండా, రైతు కూలీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జీవనాధారం లేకపోతే మనిషి చనిపోయేటువంటిది. ఈ యాక్ట్ ని పెట్టడమే పేదవాడికి పట్టడం కోసం. ఎందుకంటే ఆకలి చావు అనేటువంటిది భయంకరమైనటువంటిది. సమాజంలో డిస్ట్రెస్ వస్తుంది. కోవిడ్ లాంటి గొప్ప పాండమిక్ వచ్చినప్పుడు సమాజంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కారణం పేదవాడికి ఉపాధి హామీ పథకంలో ఆ రోజు భోజనం దొరికింది. ఎందుకంటే అందరూ కట్టేసుకుని డబ్బులు ఉన్నవాడు అందరూ కూడా పారిపోయేటువంటి స్థితిలో వాడు కూలీని చేసుకున్న 4 రూపాయలు పెట్టుకుంటూ చేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి శ్రామిక వర్గం ఎవరైతే ఉంటారో, రోజువారీ కూలీలు ఎవరైతే ఉంటారో, ఆ 300, 500 మీద బతికి వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ఈ దేశంలో మనం ఆలోచించాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.